పుష్ప 2 ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అట కలెక్షన్ లో అటు అల్లు అర్జున్ కి పెద్ద సమస్య పడిపోయింది. అసలు ఏం జరిగిందంటే పుష్ప 2 ప్రీమియర్స్ వరకు అయితే అల్లు అర్జున్ వెళ్ళాడు. నైట్ అల్లు అర్జున్ వెళ్ళడంలో అక్కడ చాలా మంది జనం అయితే వచ్చేసారు. అదే సమయంలో అక్కడ ఒక ఫ్యామిలీ అయితే మిస్ అయింది. అక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయితే తొక్కుసలాటలో ఒక ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మ అయితే అక్కడ చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. అక్కడే ఉన్న వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మని అయితే హాస్పిటల్ తరలించగా వాళ్ళ మమ్మీ అయితే అక్కడే చనిపోయినట్టు అయితే హాస్పిటల్ వాళ్ళు తెలియజేశారు. అలాగే కుమారుడికి కూడా చాలా సీరియస్ గా ఉందని హాస్పిటల్ వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. ఈ తర్వాత మరుసటి రోజు అయితే అల్లు అర్జున్ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ అయితే రోజు నాకేం తెలియదు, పోలీస్ వాళ్ళు క్రౌడ్ ఎక్కువైంది, మీరు వెళ్ళిపోవాలంటే నేను లేచి వెళ్ళిపోయాను, జరగడం చాలా బాధాకరం, ఫ్యామిలీకి నేను ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను అయితే ఆయన కొంత అమౌంట్ అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి అల్లు అర్జున్ విచారణకి రమ్మని పోలీసు వారు అయితే తీసుకెళ్లారు. ఒక్క రోజుకి తనకు బెయిల్ రావడం వల్ల అయితే ఇంటికి రావడం వల్ల జరిగింది. వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళంతే అల్లు అర్జున్ ఇంటి పైన అయితే చాలా మంది వచ్చేసారు. తర్వాత సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం అని అక్కడికి ఆపేసి తర్వాత రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు అని చెప్తూ తర్వాత అందరూ అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పేరు అయితే మిస్ అయ్యారు, మర్చిపోయారు అని అయితే చాలా మంది ట్రోల్ చేశారు. అది అక్కడికైతే ఆగిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ఈ విషయం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్ గా అయితే మాట్లాడారు. ఆ రోజు అల్లు అర్జున్ కి అసలు పర్మిషనే లేదు, అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు, అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోను, నేను సినిమా అంతా చూసే వరకు నేను బయటికి వెళ్ళనని అయితే చెప్పాడంట పోలీస్ వాళ్ళకి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే లోపల పెట్టి కేసు వేయాల్సి వస్తుంది మీ మీద అనగా అప్పుడైతే వెళ్ళిపోయారు అల్లు అర్జున్ అయితే. లేదంటే అక్కడే ఉండి చూసే వాళ్ళు మూవీ అంతా అని చెప్పారు. అంతేకాకుండా ఆ నైట్ అల్లు అర్జున్ కి ఆమె చనిపోయిందని విషయం తెలిసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా లారీ చేస్తూ వెళ్లారని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. అంతేకాని అల్లు అర్జున్ ఒక్క రోజు అరెస్ట్ అయిన దానికి ప్రముఖులు అంతమంది ఆ ఇంటికాడికి వెళ్లారు గాని ఆ తొక్కుసలాటలో ఒక బాలుడు చాలా గాయపడ్డాడు, అతనికి ఏదైనా సాయం చేద్దామని హాస్పిటల్ వాళ్ళకి ఒక్కరు కూడా వెళ్ళలేదు సినీ నాయకులు అని అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాస్పిటల్ కాడికి వెళ్ళలేదు, అతనికి ఏ పరిస్థితి ఎలా ఉంది ఏం కథ అని తెలుసుకోలేదు అని అయితే చాలా సీరియస్ గా అయితే మాట్లాడారు. ఆ తర్వాత ఆ బాలుడికి ఖర్చు అంతా గవర్నమెంటే భరిస్తుందని అయితే గట్టిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రానికి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ తో కనెక్ట్ చేస్తూ ఆ రోజు నాకు ఏ విషయం తెలియదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నాకు కాల్ చేసి చెప్తే గానీ నాకు ఆ విషయం తెలియదు అని అయితే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంతేగాని ఆ బాలుడిని కరిచేదానికి నాకు ఏమాత్రం అవకాశం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నాకైతే చాలా మంది చెప్పడం వల్ల ఆ పిల్లడి వరకు నేను వెళ్ళలేదు అయితే ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని సంజయ్ థియేటర్ కానీ నేను లారీ చేస్తూ వెళ్ళలేదు, నేను కనపడితే తప్ప క్లౌడ్ అంతా సైడ్ కి వెళ్ళదు అని తెలిసి నేను కారు ఓపెన్ టాప్ ఓపెన్ చేసి కనపడ్డాను, లేదంటే నేను వెళ్ళిపోయేవాడిని అని అయితే ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని ఆ రోజు నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు ఏమాత్రం ఇలా జరిగిందని, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు బయట అని చెప్తే తప్ప నేను వెళ్ళిపోయాను, నాకు 2 పిల్లలు ఉన్నారు కదా నేను ఎందుకు వెళ్ళిపోతాను, అలా తెలిసే వెళ్ళిపోతాను అని అయితే ఆయన చెప్పడం జరిగింది. మా 2 పిల్లలు కూడా ఇక్కడనే వదిలేసి ఎందుకు వెళ్తాను అలాంటి టైంలో అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ కనెక్ట్ చేస్తూ కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేము అదే పనిగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి చెప్పాము, కానీ వాళ్ళ సెక్యూరిటీ మమ్మల్ని దగ్గరికి పోనివ్వలేదు. ఆ తర్వాత డీజీపీ గారు మిమ్మల్ని లోపలేస్తాము అని చెప్పడంతో ఆయన వెళ్ళిపోయారు, లేదంటే వెళ్ళిపోయేవారు కాదని అయితే ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చాలా బాధపడుతూ ఆమె నా దగ్గరే చనిపోయింది, నాకు చేతులారా చనిపోయింది అని అయితే ఒక పోలీసు అయితే మాట్లాడుతూ చాలా బాధాకరంగా మాట్లాడాడు. ఆమె నేను కాపాడలేకపోయాను అని అయితే అక్కడే చేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. అక్కడ ఉన్న పూల కుండీల్ని వాళ్ళని వీళ్ళని కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ తర్వాత వాళ్ళని జైల్లోకి వేస్తానే వెంటనే వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చేసారంట. ఆ తర్వాత అల్లు అర్జున్ అయితే ఈ రోజు అయితే విచారణకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది మీకు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు అయితే ఈరోజు విచారణకు అయితే వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాల్సింది. సో ఈ అంటే సిచ్యువేషన్ చూస్తుంటే అల్లు అర్జున్ కి పుష్ప 2 తర్వాత ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఆ రోజు అంత క్లౌడ్ చూసిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయినంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుని అంటే సిచ్యువేషన్ వల్ల ఎవరు తప్పు అనుకుంటున్నారు, దీంట్లో రాజకీయ కుట్ర ఏమైనా ఉందనుకున్నారా, మీరేమనుకున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్, సబ్స్క్రైబ్